గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి కూడా శుభోదయం. ఉదయం చూసారా ఎంత ప్రశాంతంగా బాగుందో. కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే కొంచెం హాట్గా ఉండే టాపిక్. పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా, ఇదే టాపిక్. పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం ప్రాణం కాపాడుకోవడానికి ఎంతో కష్టపడతాం. మనం చాలా సినిమాలు చూసాం, చాలా పూర్వం చరిత్ర చూస్తే ప్రాణాల కోసమే కష్టపడతాం. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత మనం మళ్ళా జన్మెత్తుతామా, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుందా, ఇవనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడే మనకి మంచి చెడ్డ అన్నీ తెలుస్తుంది, స్పృహలో ఉన్నాం కాబట్టి. అది ఊపిరిపోయిన తర్వాత మనకేం తెలిసిద్ది. కానీ మనం ఏమనుకుంటాం, వచ్చే జన్మ గురించి ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేసుకొని ఎంతోమందిని ఎన్నో రకాలుగా బాధపడతాం. ఇప్పుడు పరువు, కుటుంబంలో ఒక అన్న చెల్లి వదిన ఒక కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం. వాళ్ళు బాగానే సౌఖ్యంగా ఉన్నారు. చెల్లెల భర్త చనిపోయాడు చిన్న వయసులో. చనిపోయినప్పుడు ఆమెకి చిన్న వయసులో చనిపోయాడు. వాళ్ళు వేరే వివాహం చేయలేదు. ఆ చెల్లెలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మీ వల్ల మా పరువు పోతుంది, మా కుటుంబం పరువు పోతుందని అంటాడు అన్న. అన్న అన్న వదిన అదే పనిగా టార్చర్ పెడతాడు. అప్పుడు తన జీవితాన్ని తను సెట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో వీళ్ళ పరువు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ ఈ పరువు అనే పదాలు మన మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువ వాడతారు. ధనవంతులు పెద్దగా పట్టించుకోరాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారుగా, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ అవి వాళ్ళు ఏది చేసినా అది ఒక ఫ్యాషన్గా తీసుకుంటారు. వాళ్ళు చేస్తే ఆదర్శంగా తీసుకుంటారు. మనబోటాళ్ళు సపోర్ట్ కోసం చేసేది మధ్యతరగతి కుటుంబాల్లో పరువు మర్యాదలని రాళ్ళేసి మరీ వాళ్ళు హింసించి గందరగోళం చేస్తారు. అప్పుడు అది అవతల వ్యక్తికి సంబంధించిన విషయాన్ని వీళ్ళంత పరువు మర్యాదలనే టార్గెట్ చేసి మాట్లాడతాడు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ కూతురుకి భర్త చనిపోతే ఆమె వేరే ఇంటర్ క్యాస్ట్ అతనితో వెళ్ళిపోతే అప్పుడు ఆ పరువు గురించి ఏం మాట్లాడదు. ఎందుకంటే అది తన దాకా వచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ పరువు మర్యాద అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గరికి వస్తే మాట్లాడటం సులువుగా ఉంటుంది. తన దాకా వచ్చినప్పుడు మటుకు అది తప్పు అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఈ విషయాన్ని కానీ తెలుసుకుంటే మిగతా వాళ్ళని ఎవరు ఏమనరు. ఎందుకంటే మనం గమనించామో లేదో, మిగతా వాళ్ళకి ఏదో వచ్చినప్పుడు అబ్బా వాళ్ళు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, అందుకే వచ్చిందంటాం. అదే మనకొస్తే ఏంది భగవంతుడా, ఇది కర్మ ఏంది, మేము ఎప్పుడు ఎవరికి ఏం అపకారం చేసాం, ఎప్పుడు ఎవరికి ఏం చేయలేదే, మాకెందుకు వచ్చింది, మంచి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటాం. అంటే ఎదుటి వాళ్ళకి వస్తే పాపం చేసినట్టు, మనకొస్తే మటుకు పుణ్యాత్ములైన మనకు వచ్చినట్టు మనం ఫీల్ అవుతుంటాం ప్రతి ఒక్కరు. నేను అనేది ఏంటంటే ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. మనం తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఎక్కువ మిడిల్ క్లాస్గా వాళ్ళు అబ్బో వీళ్ళు చేసే పనికి మా పరువు పోతుంది, వీళ్ళు చేసే పనికి మా పరువు పోతుంది, మా పరువేంగా అంటారు. ప్రాణాలు పోయేటప్పుడు ఎవడు పట్టించుకోడు. కానీ పరువు గురించి ఆలోచన చేస్తారు బంధువులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే ఎవరికో బాధ కలిగిందంట, వాళ్ళ కోసమని మేము యూట్యూబ్ ఛానల్ ఆపుకోవాలంట. వాళ్ళు చేసే పనులకు మనకు బాధ కలిగింది, మనం చెప్తే మనల్ని తిరిగి మన మీద దాడి చేస్తారు. మీరు గమనించారు లేదో, పరువు తక్కువ పనులు చేసే వాళ్ళే ఎక్కువ పరువు గురించి మాట్లాడుతుంటారు. కరెక్ట్. పరువు తక్కువ పనులు చేసే వాళ్ళే ఎక్కువ పరువు గురించి మాట్లాడుతుంటారు. దొంగతనంగా నానివేది తినే వాళ్ళే అది తినకపోతే చచ్చిపోతారని డైలాగులు ఇవి ఇస్తుంటారు. అంటే వాళ్ళు చేసేదంతా రైట్. వాళ్ళు చేస్తే అదేమంటారు, వృద్ధనారి ప్రతివతలు అంటారు పెద్దోళ్ళు. అంటే అన్నీ చేయాల్సినవి చేసి మేము మానుకొని మేము గొప్ప వాళ్ళం అది ఇది నీతులు చెబుతుంటారు. ఉదాహరణకు మేము మొన్నటిదాకా చికెన్లు మటన్లు అన్ని తిన్నాం. ఇప్పుడు వేరే వాళ్ళకి తినకూడదని చెప్తే ఎంతవరకు రైటు? మనకు ఆరోగ్య సమస్య వచ్చి మనం మానుకున్నాం, అంతేగాని దాని జీవహింస పాపం అది ఇది అని మొన్నటిదాకా చేసిన తప్పులేంది. ఇప్పుడు మనం చెప్పకూడదు కదా అలా. అది ఎవరి ఇష్టాలు వాళ్ళకి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. నా మాటలకు అది ఒక పైన గోరింకలు రెండు ఉండే చూడండి. గోరింకలు చూడండి. గోరింకలు అనేవి గోరింకలే చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి. వాటికి ఏటి గురించి ఆలోచన ఉండదు అనమాట. హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి. అలా పక్షుల్లాగా జీవించాలి ప్రశాంతంగా. వాటికి ఎవరు కంట్రోల్ చేయరు కాబట్టి వాళ్ళు హ్యాపీగా జీవిస్తాయి. వాటికి కావాల్సిన జంటను ఎంచుకుంటాయి, హాయిగా జీవిస్తుంటాయి. కానీ మనుషుల్లోనే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆరాలు తెస్తుంటారు, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు, ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. కానీ వాళ్ళకి అది తెలియదు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని దేని గురించి అయితే పరువు మర్యాదని గురించి మనం అంటుంటామో అదే మన విషయంలో తర్వాత నెక్స్ట్ జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే నొసట అయింది నోట పలకదు. గమనించారా? ఒకప్పుడు అన్నా చెల్లి వదిన వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే, ఒక చెల్లెల్ని నీకు భర్త చచ్చిపోయాడు, నువ్వు చేసే పని తప్పు అని అంటాడు. ఆమె ఏమంటుందంటే, నాకు ఎవరు తోడలేడు కాబట్టి ఇక నాకు సపోర్ట్ కావాలి కాబట్టి చేశానంటది. కానీ కొన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో జరిగితే దాన్ని సమర్థించుకున్నారు అదే పని. అక్కడ చెల్లెలు, ఇక్కడ ఇక్కడ కూతురు. కూతురు కన్నబిడ్డ కాబట్టి వదులుకోలేరు. కన్నబిడ్డకైతే ఒక న్యాయం, చెల్లెలకి ఒక న్యాయం అన్నట్టుగా జరిగిద్ది అనమాట. అందుకని నేనేమంటానంటే, ఏ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు సమాజం గుర్తుపెట్టుకోదండి. ఎప్పుడు సమాజానికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి వైరల్ అయ్యే న్యూస్ కావాలి. ఇప్పటి నుంచి కాదు, మనకి ఫోన్లు వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి. ఇప్పుడు కాదు, పూర్వం రోజుల్లో కూడా గ్రామాల్లో ఓయమ్మ వాళ్ళకి అట్ట జరిగిందండి, వీళ్ళకట్ట జరిగింది గుసగుసలు పెడతారు. కాకపోతే సామాన్య విషయంలో ఎక్కువ రాళ్ళేస్తారు. పెద్దవాళ్ళ కుటుంబాల్లో జరిగితే వాళ్ళని అంటానే ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళని ఈడ్చి తంతారు కాబట్టి.
అందువల్ల పెద్దవాళ్ళు చేసేది అదొక స్టైల్, అదొక ఫ్యాషన్. వాళ్ళని చూసి ఫాలో అవుతారు. వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. అదే మనం ఎలా సామాన్యులు సపోర్ట్ కోసం ఏది చేసినా కానీ వాళ్ళని రాళ్ళేస్తారు, ఏలెత్తుతారు, చేస్తారు. అదే ధనవంతుల ఇళ్ళల్లో మీరు గమనించారా, పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు విడిపోతే వాళ్ళని ఎవరు ఏమనరు. పెద్ద పెద్ద యాక్టర్ల పిల్లకాయలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేసి పబ్లిక్గా సమాజంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అదొక ఫ్యాషన్, వాళ్ళు గొప్ప అనుకుంటారు, వాళ్ళు గొప్పగా చూపిస్తారు. అదే మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ పరువు మర్యాద, పరువు మర్యాద, పరువు మర్యాద గురించి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తాను ఫైనల్గా, పరువు మర్యాద అనేది అది మనం అనుకుంటే వచ్చేది. అది ఒకరు పరువు మర్యాద ఎంతవరకు ఉంటుంది, అవతల వాళ్ళు విమర్శించే దానికి నువ్వు ఎంతవరకైనా కాపాడుకోగలవు. నీ పరువుని మర్యాదని కావాలని నీ మీద నిందలేస్తుంటారు, దాన్ని నువ్వు నిరూపణ చేసుకోగలవా. నీ మీద దాన్ని నువ్వు పద్ధతిగా పోతున్నా కానీ నిందలేస్తూ ఉంటున్నప్పుడు నా లైవ్లోకి వచ్చి ఎంతోమంది బ్యాడ్ కామెంట్ పెడతారు, వాళ్ళందరూ నోర్లు ముప్పించండి మనోళ్ళు అయితే. అందుకని అవి కాదు పరువు మర్యాద అనేది. ఎట్లా అంటే మనం నడిచిపోతుంటే దారిలో మన వెనక డాగ్స్ పడుతుంటాయి, బాగు నడుస్తుంటాయి. నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మంచి తెల్ల గొడ్డలు కట్టుకొని పొదరు పడుతుంది, అంత మాత్రం నీకు పరువు మర్యాద పోయినట్ట. అవి అరిసినంత మాత్రాన అవి అరుస్తూనే ఉంటాయి. మనం చక్కగా మన పని మనం చేసుకొని పోవాలి. ప్రాణం ముఖ్యం, ప్రాణంతో బతికొండ ముఖ్యం. వేరే జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ మనం కష్టమైన సుఖమైన ఈ జన్మలో అనబడతాం. ఎవరి కోసమో మనం ప్రాణాలు తీసుకోవడమో, ఎవరి కోసమో ఎవరు అన్నారని చెప్పి మన జీవితాన్ని నాశనం చేసుకోవడము, ఇవన్నీ రాంగ్. నేను చెప్తున్నా కదా, ప్రాణం కన్నా ఏది ముఖ్యమైనది కాదు సమాజంలో. అలా పరువు మర్యాద గురించి మాట్లాడుతానంటే వాళ్ళు అంతకన్నా పనికిమాలిన లేదు, పరువుల మర్యాదల గురించి ఎక్కువ మాట్లాడతారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరి గురించి విమర్శించరు, ఎవరి గురించి ఆరాధీయరు, ఎవరిని బాధ పెట్టే పని చేయరు. ఇది నేటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.